అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2 నెలలుగా ఎండ తీవ్రత, బాణుడి బగబగలతో కూడా ఉపశమనం లేకున్నటువంటి ప్రజలకు ఇటీవల కురుస్తున్న వర్షాలకు కూడా కొంత ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తార వర్షాలు అయితే పడుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో కూడా గత 2 రోజుల నుంచి కూడా పశ్చిమ ప్రకాశం, అదేవిధంగా ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లో విస్తారంగా అయితే వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా మొత్తం కూడా ప్రజలెంతో ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ కొంతమంది రైతుల మటుకి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో వాగులు, వంకర్లు పొర్లి పడుతూ ముఖ్యంగా నెమలిగొండం వాగు కూడా పొంగి పొరలతో కొంత రాకపోకలు కూడా కొంత ఆటంకం కలిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో చెట్లు విరిగి పట్టడం వల్ల కూడా కొంత అంతరాయం కలిగింది రాకపోకలుగా అని చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. దీనిపై ఇప్పటికే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు కూడా జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా కూడా అప్రమత్తమైంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ప్రమాద ప్రదేశాలు ఏదో ఉన్నాయో అక్కడ పోలీసు బందోబస్తుతో పాటు రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని కూడా జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆధ్వర్యంలో కూడా అప్రమత్తం కూడా చేయడం జరిగింది. ఇప్పటికే కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు, ఉడుములు కూడా పడుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే కొన్ని సూచనలు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం కూడా పశ్చిమ ప్రకాశం జిల్లాలో పడిన పిడుగుపాటు వల్ల అనేక గొర్రెలు మృతి చెందడం పాటు కూడా కొంత ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ వర్షాలతో పాటు ఈ పిడుగులు, ఉరుములు పడుతున్న నేపథ్యంలో కూడా ప్రజలైతే కొంత జాగ్రత్త వహించాలి. లేని పక్షంలో కొంత ప్రమాదం అయితే వాటిలో అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైనా అత్యవసర అవసరాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా టోల్ నెంబర్కి ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేసుకొని సమస్యల పరిష్కారం కోసం అయితే అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి జిల్లా అధికార యంత్రాంగం కూడా చెబుతుంది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఈ వర్షాల నేపథ్యంలో కొంతమంది ప్రజలు ఈ ఎండ తాపం నుంచి కూడా కొంత ఉపశమనం కలిగిందని చెప్పేసి కూడా ప్రజలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం రైతులు ఏదైతే వాణిజ్య పంట ఉందో బొప్పాయి, అదేవిధంగా బత్తాయి, నిమ్మ తోట రైతులు అయితే కూడా ఈ అకాల వర్షాల కారణంగా కూడా కొంత పంట నష్టం జరిగింది, తమ ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి కూడా వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి అకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిస్తుండాలి. ఏదైనా అత్యవసరం అయితే ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని చెప్పేసి కూడా జిల్లా అధికార యంత్రాంగం అయితే ప్రజలకైతే తెలియజేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.